వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఏపీలో మద్యం కుంభకోణంపై ఈడీ నజర్. జగన్ అరెస్ట్ ఖాయమా? ఏపీలో మద్యం కుంభకోణంపై ఈడీ నజర్ పెట్టిందా? మద్యం అమ్మకాల్లో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు సిద్ధమైందా? సీఎం జగన్మోహన్ రెడ్డి మెడకు మద్యం కుంభకోణం ఉచ్చు బిగుసుకోబోతుందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా ఏపీలో మద్యం విక్రయాలు, లావాదేవీలపై దృష్టి సారించిన ఈడీ ఇప్పటికీ కీలక ఆధారాలను సేకరించినట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా తెలుగుదేశం జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఖరారు కావడంతో ఈడీ సైతం తన పని మొదలుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఏపీలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా డబ్బా కొట్టు వ్యాపారి నుంచి డిజిటల్ లావాదేవీలతో వ్యాపారం కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కానీ ఏపీలో మద్యం విక్రయాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలు మాకు అవసరం లేదన్నట్లుగా పక్కకు పెట్టేసింది. అధిక ప్రాంతాల్లో కేవలం క్యాష్తోనే మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దాంతో మద్యం షాపుల్లో కేవలం క్యాష్ లావాదేవీల కారణంగా భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసి వాటి స్థానంలో ప్రభుత్వం మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. దాంతో అధికార పార్టీ కీలక నేతలు కొందరు బినామీల పేరిట మద్యం సరఫరా సంస్థలను ఏర్పాటు చేశారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఈ సరఫరా సంస్థల నుంచి మద్యం కొనుగోలు చేసి దుకాణాల్లో విక్రయిస్తోంది. బేవరేజెస్ కార్పొరేషన్ వద్ద 100 సంస్థలు నమోదై ఉండగా అనధికారికంగా నిర్దేశించిన కమిషన్ చెల్లించేందుకు అంగీకరించిన సంస్థలకి మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తున్నట్లు ఈడీకి అనేకసార్లు ఫిర్యాదులు అందాయి. కేవలం ప్రభుత్వం పెద్దలకు సన్నిహితులు, అధికార పార్టీ నేతలకు చెందిన 16 కంపెనీలు మాత్రమే అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్నాయి. దీనికి తోడు మద్యం దుకాణాలలో నగదు రహిత లావాదేవీలు కాకుండా క్యాష్తోనే మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అంతేకాక కేవలం 4-5 రకాల బ్రాండ్స్ మద్యాన్ని మాత్రమే విక్రయిస్తున్నారు. దీనిపై మందుబాబులు పలుమార్లు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. నాసిరకం మద్యం విక్రయిస్తున్నారంటూ ఫిర్యాదులు సైతం చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఏపీలో మద్యం సరఫరా, విక్రయాలు తదితర విషయాల్లో జరుగుతున్న అవకతవకలపై ఈడీ ఎప్పటికప్పుడు ఆధారాలు సేకరిస్తూనే ఉందని సమాచారం. మద్యం దుకాణాలలో తప్పనిసరిగా డిజిటల్ పేమెంట్స్ తీసుకోవాలి. దాంతో లెక్కలు పక్కాగా ఉంటాయి. ప్రభుత్వం మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ తీసుకోకపోవడం ముమ్మాటికి తప్పేనని పలువురు రిటైర్డ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు నిర్వహించేందుకు ఒక ప్రైవేటు కంపెనీ యాప్ తయారు చేసింది. 5-6 నెలలు డిజిటల్ లావాదేవీలకు మద్యం దుకాణాల్లో అనుమతించినా ఆ తర్వాత కేవలం క్యాష్ ఇచ్చిన వరకే మద్యం విక్రయిస్తున్నారు. దాంతో పెద్ద మొత్తంలో డబ్బులు పక్కదారి పడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం హయాంలో 2019 నాటికి ప్రభుత్వానికి రోజుకు మద్యంపై 50 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. ప్రస్తుతం అది రోజుకు 90 కోట్ల రూపాయల వరకు చేరుకుంది. అయితే మద్యం ధరలను ఏపీ ప్రభుత్వం గతం కంటే 3 రెట్లు పెంచేసింది. దాంతో మద్యం అమ్మకాలు కాస్త తగ్గినా ఆదాయం మాత్రం భారీగా సమకూరుతోంది. 2018-19లో మద్యం ఆదాయం 20,128 కోట్లుగా ఉంటే 2022-23లో 28,113 కోట్లకు పెరిగినట్లు తెలుస్తోంది. అయితే క్యాష్ లావాదేవీలు మాత్రం జరుగుతుండటంతో లెక్కలు చూపకుండా డబ్బులు చేతులు మారుతోందని, దీనివల్ల జీఎస్టీ ఎగ్గొడుతున్నారని ఫిర్యాదులు ఈడీకి కుప్పతెప్పలుగా వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో మద్యం విక్రయాల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని తెలుగుదేశం నేతలు కొన్నేళ్లుగా విమర్శలు చేస్తున్నారు. ఈడీకి సైతం అనేకసార్లు ఫిర్యాదులు సైతం చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఈడీ ఏపీలో మద్యం సరఫరా, విక్రయాలు, లావాదేవీలపై పూర్తిస్థాయి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మద్యం విక్రయాల్లో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం తెలుగుదేశం జనసేన కూటమితో బీజేపీ కూడా కలవడంతో ఇకపై నుంచి ఒత్తిళ్లు వచ్చే అవకాశం లేదన్న భావనతో ఈడీ ఏపీ మద్యం వ్యవహారంలో దూకుడు ప్రదర్శించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరో వారం 10 రోజుల్లో ఈడీ అధికారులు అక్రమార్కులపై కొరడా జలిపించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అదే జరిగితే ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారం సీఎం జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోవటం ఖాయమని, ఆయన అరెస్టు తప్పదని పరిశీలకులు అంటున్నారు.